అమ్మా ఎందుకమ్మా ఎంత మండుటంలో ఎలా వచ్చారు? దేనికి కారణం? ఆయన నిజాయితీ కోసం వచ్చాను, ఆయన కోసం చూడటానికి వచ్చాను. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం అని. కళ్యాణ్ గారి కోసం చూడటానికి వచ్చారా? అంటే ఇక్కడ మీ పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉండబోతుంది? కాకినాడ అంటే కాకినాడ నుంచి మీరు కళ్యాణ్ గారిని చూడడానికి ఇంత దూరం వచ్చారా? అంటే ఇక్కడ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉంటుంది పోనీ ఇక్కడ? మామూలుగా ఉండదండి, చాలా రేంజ్ గానే ఉంది. గ్లాస్ నిజంగానే పగిలిపోద్ది, గుద్ది దిగిపోద్దండి. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కొత్తపల్లి మనం బీసీ, నేను ఒప్పరు సగంలో బీసీలు రికార్డు బ్రేక్ లేకపోతే ఆంధ్రాకి ఫస్ట్ లెవెల్ పవన్ కళ్యాణ్ మెజార్టీ వేసుకుని జగన్ మీద మెజార్టీ ఎక్కువ రాజకీయం చేయను. నేను వరమూరు మనిషిని, జనసేన అంటే గుర్చేస్తాను. వంగ గీత నెగ్గించింది, మేము వంగ గీత అయిపోయింది ఏం లేదు. వంగ గీత 70,000 కంటే ఎక్కువ ఓట్లు అయితే నేను మేసం ఎంచుకుంటాను. ఇక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు, అందుకే కళ్యాణ్ గారు బీసీలు మేము కొత్తపల్లి మనం బీసీలు ఒప్పలు. నేను 100 మంది తీసుకొచ్చాను ఉత్తరే, నా డబ్బు సొంత డబ్బులు 100 మంది తీసుకొచ్చాను. ఎవరు రూపాయలు లేదు, ఉత్తరే వచ్చారు సరదా గారు అభిమానంతో. ముందు మేము నెగ్గించింది ఆవిడ, అక్కడ ఆవిడ పురోగేసింది ఎవరో లేవు. మెగాస్టార్ ఫ్యాన్స్ ఆయన పురోగేసింది ఎవరికి వంగ గీత ఎక్కడి నుంచి వచ్చింది? మా వల్ల నెగ్గింది. ప్రజారాజ్యాన్ని ట్రైన్ బాక్స్ బుక్ చేసి తీసుకెళ్ళినారు తిరుపతి. ఇప్పుడు ఓడిపోతే అడుగు అట్లా డిపాజిట్ రాకపోవచ్చు. నేను ఇంటి పిఠాపురం ఆడబడుచుని ఇక్కడ ముందు చేసి నెగ్గించాం, చేసినప్పుడు ఏం లేదు. 5 సంవత్సరాలు నాకు కనపడలేదు, ఎంపీ నాకు రూపాయి కనపడలేదు. ఆవిడ మెగా ఫ్యామిలీ నెగ్గించాం. ఆంధ్ర రికార్డు జగన్ గారు చెప్పుకోమని ఎవడం రికార్డు మొత్తం రికార్డు అయితే మేము రాజకీయం చెయ్యం. ఇంకా ఆంధ్ర రికార్డు ఎలాగైనా ఎవడు పెట్టా ఉన్నవాడు పెట్టా అన్న కోటేశ్వరుడు ఎవడు దేశానికి కోటేశ్వరుడు వాళ్ళు లేని పెట్టా, మేము లేనివాడు మనకేం చూడలేడు. ఒక సిమెంట్ రోడ్డు కూడా వేయలేదు అక్కడ. ఎవరికో ఎక్కడ 10 రూపాయలు డబ్బులు అయితే మాకు ఉపాధి కావాలి కుర్రోడికి. నా కొడుకు ఇంజనీర్ చేయడు, జాబ్ లేదు, హైదరాబాద్ అంటే మీరు అమ్మఒడి అన్ని వస్తున్నారు కదా. కుర్రోడికి డబ్బులు వేస్తున్నాడు, వాళ్ళ అమ్మ చెప్తుంది. అమ్మ కొడుకు డబ్బులు ఖర్చు పెట్టి జాబ్ కొంతమంది స్కూల్లో సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదాడు. అది తప్పు, శుద్ధ తప్పు కాదు, అది తెల్లడికి. అదే నేను చెప్పింది, డబ్బులు అమ్మకి వేస్తాడు, అమ్మ ఎత్తుకొని నాకు ఎత్తది, నేను అక్కడ తినేస్తాను. అక్కడ అలాగే కూడా ఇంటి పన్ను ప్రత్యేకించి ఇంటి పన్ను ఒక సంవత్సరానికి 15% అంటే 1000 రూపాయలకి ఎంత 150 రూపాయలు పెరుగుతున్నారు సంవత్సరానికి. ఎవరు కట్టుకోగలరు? అది పెంచుతున్నారు. జనం అన్ని గమనించారు. సంక్షేమ పథకాలు అంటే మేము బట్టన్ నొక్కి నేరుగా అకౌంట్ లో వేసామని చెప్పాను. అమలు చేయాలి కదన్నా, చేస్తేనే అప్పుడే అభివృద్ధి అన్న అంటే ఫైనల్ గా ఒకటన్నా అంటే వంగ గీత గారు ఇక్కడ లోకల్ హీరో, పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో అంటారు. వంగ గీత అంటే అసలు ఎవరికి తెలదు. చిరంజీవి గారి వల్ల ఆవిడ బయటకు వచ్చింది, ఆయన వల్ల ఓట్లు వేసారు. ఆవిడ ఎవరో తెలదు అసలు. ప్రజారాజ్యం బట్టి ఆవిడే నాలుగు మనకి. అంటే మీ మాటలు ఇక్కడ లోకల్ హీరో అంటారు, లోకల్ జీరో అంటారు. వంగ గీత జీరో. 5 సంవత్సరాలు మాకు కనపడలేదు. గీత గారు 5 సంవత్సరాలు మాకు కనపడలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ప్రతి రోజు తిరుగుతున్నారు. వచ్చి ఏం చేస్తారు? 2 రోజుల్లో 2 సార్లు వచ్చినప్పుడు ఏం చేశారు? చిరంజీవి చూసి లెక్కించాం. ఆవిడ మీరు పిలిస్తే పలుకుతారంట కదా. పిలిస్తే పలకడండి, పిలిస్తే ఎవరైనా పలకడా పిలిస్తేనే. ఈ పిఠాపురం నియోజకవర్గం ఎంపీగా గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఎన్నిసార్లు వచ్చారు? ఈ ఆడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఎక్కడ అవుతుంది?
మన బిడ్డ మన ఆడబడుసు మన పక్కనే ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మన పక్కన లేరా? ఇవాళ చేబురాలు వచ్చి ఇవాళ పిఠాపురం 3 రోజులు ఉన్నారు. అదే గీత గారు ఇవాళ కాకినాడ నుంచి వచ్చి పిఠాపురం నుంచి వచ్చి అనౌన్సింగ్ చేస్తున్నారు. ఆవిడ లోకల్ ఎందుకు అవుతుంది? లోకల్ అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండి పిఠాపురం ఉండే వాళ్ళు లోకల్ అవుతారు. ఇవాళ పెండు దర్బాగారు లోకల్ కాదు, ఆయన కూడా కాకినాడ నుంచి వచ్చిన ఆయన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం వేరు, కాకినాడ నియోజకవర్గం వేరు. ఆ రోజు కాకినాడ నియోజకవర్గం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి రావడం తప్పేం కాదు కదా. మెయిన్ గా పిఠాపురానికి అభివృద్ధి కావాలన్నా మాకు ఎక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఫారెన్ నుంచి వచ్చారు అని మాకు సంబంధం లేదు. మాకు ఇక్కడ ఉండి అందరూ అభివృద్ధి చేస్తున్నారా లేదా, అది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారా లేదా, రాజకీయంలో చేస్తున్నారంటే సొంత డబ్బులు రైతులకి రైతులకి మీది ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటి? అది జగన్ గారు ఒక సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ఒక కమ్యూనిటీ కానీ ఏమైనా తీసుకొచ్చారా? ఇక్కడ నుంచి ఎంపీ కింద ఉన్నది వంగ గీత గారు, ఇప్పుడు అదే ఎంపీ గారు ఇక్కడ ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు కదా. అయినా సరే నగరం 5 సంవత్సరాల ముందు కూడా ఎమ్మెల్యేగా చేశారు, అయినా అయిపోయింది. ఇప్పుడు ఎంపీగా చేశారు, అయినా కనిపించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా చేసినా ఆవిడ గేరు ఓట్లు, ఎవరు కూడా చేయకూడదు, చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను అభివృద్ధి ఆవిడ ఈవినే కాదు వంగ గీత గారికి వడదెబ్బ తగిలిందని కూర్చొని పడుకున్నాం. అది అసలే వడదెబ్బ ఫైనల్ ఒక వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఫైనల్ ఒక ముక్క చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 ఓట్లు పైగా గెలుపు కాదు ఎక్కడన్నారు పొలం ఉందన్నా, మా తాత ఉంది, మా నాన్న నాకు ఇచ్చాడు. ఈడిపోటీ ఏంటికన్నా జగన్ ఫోటో నా భూమి మా తాత కట్టప్పుడు నాది, మా నాన్న ఇచ్చాడు. ఇప్పుడు పొలాలు ఉన్నాయన్నీ డిజిటలైజేషన్ చేస్తారు. నీ ఇంటి కాగితాలు ఉంటే ఆయన దగ్గర పెట్టాలి. మనం రాష్ట్రాన్ని తాగడ పెట్టినప్పుడు నీ పొలం లెక్క అది తెలుసుకునే ప్రజలు ఎన్డీఏ కూటమికి అలయన్స్ వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఎన్డీఏ అలయన్స్ కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటారు, అది అవుతుంది అంటారు. ఏపీ బాయ్ బాయ్ జగన్ పక్క జగన్